ఫ్రెండ్స్, మీరు కొన్నారా? నేను చాలా కొన్నాను. చూడండి, క్రిస్పీగా బురుగులు అయితే కారా వేసేసుకుని టేస్టీగా సూపర్ గా చేసేసుకుందామండి. నోట్లో వేసుకుంటే అద్దృసుకోవాలి. ఫటాఫట్ ధనాధన్ అయిపోతుందండి. వెళ్ళి ఫ్రెండ్స్, చేసేద్దామా? వెళ్ళిపోతామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు కొన్నారా? నేను చాలా కొన్నాను. చూడండి, ఇవైతే బురుగులు మండాలు అంటారండి. చూడండి, మండక్కి అని కూడా అంటారు కన్నడ వాళ్ళు. అయితే నేనైతే చూపిస్తున్నాను ఈ రోజు ఏంటి చేసుకుందామని. వర్షం పడుతుందండి బయట. అయితే స్నాక్స్ అయితే చేసుకుందాం. చూడండి, ఇలా అయితే ఒక బౌల్ అయితే తీసుకుంటాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే తీసుకుని ఇలా బాండ్లీ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. బాండ్లీ అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎన్ని కావాల్సి అన్ని వేసుకోవచ్చు. నాకైతే ఒక బౌల్ చాలని ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్టవ్ అయితే తీసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓన్లీ మెత్తగా ఉంటాయి కదండి, ఇవి కొంచెం వెయిట్ చేసుకోవాలంటే. లైట్గా వెయిట్ చేసుకోండి, ఎక్కువ అస్సలు వద్దు. చూడండి, ఇలా అయితే వెయిట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా క్రిస్పీగా ఉంటానండి ఇది. చూడండి, అయిపోయినాయి. అప్పుడైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బాండ్ పెట్టేసుకుందాం. చూడండి, ఇదైతే హీట్ అయింది లేని చూసుకోండి ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందామండి. మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను అయితే ఇంత వేసుకుంటున్నా. ఇలా ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఏం చేస్తున్నామో అనుకుంటున్నారా? ఆయిల్ హీట్ అయ్యే లోపల ఎల్లిపాయలు అయితే నేను 4 తీసుకున్నానండి. ఇవైతే ఇందులో వేసుకుని దంచేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే గట్టిగా దంచేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే సూపర్ గా దంచేసుకున్నామండి. ఇందులో ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకటి ఉన్నా కూడా పేలిపోతుందండి. అందుకని మీకు అయితే నీట్గా చెప్తున్నాను. ఇలా అయితే చూసుకోండి ఫ్రెండ్స్, అన్ని కూడా నలిగి లేని ప్రతిదీ చూసుకోండి. ప్లేట్లో వేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే మనం వేడిసిన గిన్నె అయితే వేసేసుకుందాం. చాలా టేస్టీగా వేడిసిన గిన్నె అయితే ఇలా వేసేస్తాం ఫ్రెండ్స్. కొంచెం చిట్ అంటాయి కదా, అంతవరకు అయితే వేసేసుకుందాం. మరమరాల కారా బురుగులు అండి. చూడండి, మరమరాలు అంటారు, మండక్కి అంటారు, బురుగులు అంటారు. ఇన్ని విధాలుగా వేస్తారండి. వర్షం పడేటప్పుడు అది చాలా టేస్టీగా ఉంటాయండి. కారంగా తినేద్దాం. చూడండి, ఇవైతే చిట్ మంటున్నాయి. అన్ని చిట్ మంటున్నాయి కదండి. ఇప్పుడైతే కొంచెం చూడండి, ఇలా అయితే లైట్గా కలర్ రావాలండి. ఇంకా కొంచెం జస్ట్ ఫటాఫట్ ధనాధన్ అని అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఈ బురుగులు అయితే చల్లారింది కదండి. ఇవైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా అయితే పక్కన పెట్టండి. వేడి చూసేసుకోండి. వేడిపోయిందండి. ఇప్పుడైతే ఇలా అయితే తీసేసుకుందాం అన్ని ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకటి అయితే తెచ్చుకుందాం. 2 గరిటెలు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. ఒకే గరిటె పూర్తిగా రావు కదా. ఇలా అయితే తీసేసుకోండి. ఫాస్ట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇంకా చాలా ఉన్నాయి. వేసేసుకుని పటాగా దాని అయిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా. ఇది ఎవరైనా వేసేసుకోవచ్చండి. ఇలా ఒక్కటి కూడా ఉండకూడదండి. చూడండి, ఇలా అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి. చాలా స్మూత్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరివేపాకు వేసేసుకుందాం. చూడండి, ఇలా చిప్ అనేటప్పుడు రెడీ అయిపోయినట్టండి. సైలెంట్ అయిపోయింది కదా. చూడండి, సైలెంట్ అయ్యాక ఒకే ఒక నిమిషం అండి. కలర్ ఎక్కువ రాకూడదు, మనకు తెలిసిపోతుందండి. చూడండి, బాగా సైలెంట్ అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇలా అయితే వేసేసుకోండి. చాలా టేస్టీ అండి. కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది. ఇలా అయితే వేసేసుకుందాం. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీ అండి. నాకైతే చాలా ఇష్టం. చూడండి, ఇప్పుడైతే ఇలా క్రిస్పీగా ఉన్నాయి కదా. అన్ని తీసేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని తీసేసుకోండి. ఇక్కడ కూడా ఉంచుకోకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కటి ఉండకూడదండి. స్టవ్ అయితే స్లోగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వేడిగా ఇలా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ అండి. చూడండి, ఇలా అయితే ఈజీగా తీసేసుకోండి. ప్రతిదీ కూడా 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడైతే ఇలా అయితే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా వాడేసేయండి. ఇప్పుడైతే దీని అయితే ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసేసుకుందాం. కలర్ చూడండి ఎంత కలర్ వచ్చినాయి, బాగున్నాయి. ఇప్పుడు అయితే పెట్టేసుకుందామండి. నేను
2 పచ్చిమిర్చి అండి, ఇవైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇష్టమైతే తినేయచ్చండి, లేకపోతే తీసేయచ్చు. ఫటాఫట్ జనార్దన్ మేకప్ అయ్యింది, చాలా ఈజీ అండి. చూడండి ఇవి కూడా సైలెంట్ అయిపోయింది. లైట్గా సైలెంట్ అయిపోయిందని తీసేసుకోండి. చూడండి ఇవి కూడా అయిపోయింది కదా, ఇవి కూడా తీసేసుకుందాం. చాలా టేస్టీ అండి. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్నాం కదా, ఇవైతే తీసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్కడన్నా నలగలేని ఉంటే మటుకి చూసుకోండి ఫ్రెండ్స్. ప్రతిదీ నలిగే ఉన్నది, నేనైతే ఇప్పుడు వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఐటెంలో పెట్టేసుకోండి. ఎల్లుల్లిపాయగా కొవ్వు కరిగిచ్చేస్తుందండి, టేస్ట్ కూడా అంతే ఇస్తుంది. చాలా చాలా మంచిది, రక్తపుష్టి కూడా అండి. మన ఎన్నెముక కూడా బిగుగా ఉంటుంది, దీనివల్ల కొవ్వు కరిగించేస్తుందండి. గుండె పక్కన ఉన్న కొవ్వు కూడా కరిగించేస్తుంది, ఎప్పుడు హెల్దీగా ఉంచుతుందండి మనల్ని. చూడండి ఇలా అయితే కలర్ చేంజ్ అవ్వాలి, బాగా కొంచెం చేంజ్ అవ్వాలండి. చాలా టేస్టీ అండి, అప్పటికప్పుడు సూపర్గా ఉంటాయి. చూడండి నేనైతే వేసేసుకుంటున్నా. ఎల్లిపాయలు టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. చూడండి కలర్ అయితే చేంజ్ చేసుకొని తీసేసుకుందాం. స్టవ్ అయితే బౌల్లో పెట్టేసుకోండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని చేసుకున్నా పర్వాలేదండి, ఎల్లిపాయలు అయితే హెల్త్ అయితే చాలా మంచిది. అన్నీ కూడా వేసేసుకున్నాం కదా, అన్నీ కూడా. ఇంకా ఇప్పుడు వీడియో అయితే క్లిక్ చేయకండి, ఇంకా చూపిస్తాను మీకు ప్రాసెస్ అయితే. ఆయిల్ అయితే వాడించి ఇలా అయితే వేసేసుకోండి. చూడండి ఇలా అయితే వేసేసుకోండి ఎల్లిపాయలు. నెక్స్ట్ అయితే చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే తీసేయండి, కొంచెం అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం, కొంచెం కారం అయితే. చూడండి మీకు ఎంత కావాలంత, నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా, ఇంత అయితే వేసేసుకుంటున్నా. చూడండి ఇంత అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ అయితే నేను వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చాలా టేస్టీ కదా. ఇప్పుడైతే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అంత అయిపోయింది కదా, ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసుకోండి. కట్టర్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు దీని అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం క్లియర్గా అయితే వేసేసుకోండి, ఏమీ లేకుండా అయితే నీట్గా వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి, ఈ కారం అద్భుతండి. ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే చూపిస్తాను, వీడియో అయితే క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. మిక్సీ జార్ వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్. పుట్నా పప్పు అయితే వేసుకోండి. ఇలా మీకు ఎంత కావాలో అంత రేపు నేను ఎక్కువ వేసేసుకున్నాను. చూడండి ఇలా అయితే పెట్టుకుని షుగర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ సరిపోతుందండి, లైట్గా ఉండాలి షుగర్. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మిక్సీ పెట్టేసాం కదా, ఇలా వేసుకుని ఇదంతా వేసేసుకుందామండి. ఇప్పుడైతే కలిపేసుకుందామండి. చాలా టేస్టీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి, అద్భుతం ఫ్రెండ్స్. ఇలా అయితే అంతా అప్లై చేసేసుకోండి, బాగా కారం పట్టేలాగైతే. ఇలా అయితే కలిపిన కదా చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని కలిపేసుకున్నాం కదా, ఈ వారంలో కూడా అన్ని తీసేసుకోండి ఇలాగా నీట్గా అయితే. చాలా టేస్టీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే అన్ని కలిపేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, సూపర్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, నాకైతే చాలా నోరు ఊరిపోతుందండి, సూపర్. చూడండి ఫ్రెండ్స్, బురుగులు అయితే తయారైపోయినాయి. వేడి వేడి బురుగులండి, చాలా టేస్టీ అండి. మీ కారం కావాల్సి ఇంకొంచెం వేసుకోవచ్చు, నాకైతే ఇంత చాలా నేను వేసుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, సూపర్గా ఉన్నాయి కదండి. చాలా చాలా టేస్టీ అండి, ఇంకా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇన్ని వేపేసుకున్నా, డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటానండి. అన్నీ ఒకేసారి తినలేం కదా, చాలా టేస్టీ అండి. మీరు కూడా ఇలా వేపేసుకుని డబ్బాలో పోసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు శుభ్రంగా లైట్ చదివింది. చాలా చాలా టేస్టీ అండి, వర్షాకాలంలో సూపర్ ఫ్రెండ్స్. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. శుభ్రంగా లైట్ చేద్దామా, ట్రై చేసేద్దామా. వేడి శనగింజ చూడండి
కరివేపాకు, వేరుశెనగ గింజలు, పచ్చిమిర్చి, కొంచెం మండాలు. సూపర్ అండి. లాగి చేస్తున్నాను నేను. అయితే చాలా చాలా టేస్టీ ఫ్రెండ్స్. ఒకే ఒకసారి ట్రై చేయండి, అద్దరిపోతుందండి. అసలు తినేకూడదు తినాలనిపించేస్తుంది నాకైతే. అన్నీ వేసుకోవాలి, ఒక గింజ, ఒక ఎల్లిపాయ, ఒక కరివేపాకు అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అద్దొస్తండి, సూపర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేయించిన శనగపప్పు, వేరుశెనగ గింజలు, పంచదార, కరివేపాకు, పచ్చిమిర్చి, అసలు ఎల్లిపాయ అద్దొస్తండి. పచ్చిమిర్చి అద్దొస్తుంది ఫ్రెండ్స్. ఉప్పు, కారం, ఆయిల్ అసలు చెప్తుంటే టైం అయితే సరిపోతలేదండి. అంత పర్ఫెక్ట్గా వచ్చింది, అంత టేస్టీగా ఉంది. నేను ఎలాగైతే చూపించానో పర్ఫెక్ట్గా మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చూసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అన్న తర్వాతే నాకైతే చాలా నచ్చేసిందండి. నేను అయితే శుభ్రంగా లాగేసేస్తానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, పురుగులను అయితే శుభ్రంగా స్టోర్ చేసేసుకున్నామండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీకు. అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగున్నాయి కదా. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది, తినే కొద్ది తినేయాలనిపించేస్తుందండి నాకైతే. శుభ్రంగా లాగి చేస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే డబ్బాలు అయితే తీసేసుకోండి. ఇలా మూతలు అయితే తీసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి డబ్బాలు అయితే స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఇలా టీ గ్లాస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పోసేసుకోండి, అన్నీ ఒకే మాదిరిగా వెళ్తాయండి. ఇలా అయితే పోసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి, అద్భుతం ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ప్లేట్లో పోసుకుని టీవీ కాడ టైంపాస్ చేయొచ్చండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. బురుగులు అయితే క్రిస్పీగా ఉన్నాయో తెచ్చుకోండి ఫ్రెండ్స్. మెత్తగా అది ఉండకూడదండి అసలు. నేను ఇలా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఫిల్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాం కదా. ఇలా అయితే ఫిల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. క్యాప్లో అయితే గట్టిగా పెట్టేసుకోండి. ఒక కవర్ వేసి పెట్టుకున్నా పర్వాలేదండి, ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. ప్లాస్టిక్ కదా, ఏమీ అవ్వదు. స్టీల్ బాటిల్లో అయితే పోసుకోవద్దండి, మెత్తగా అయిపోతాయి. గాజు బాటిల్లో పోసుకోవచ్చు, సిమెంట్ బాటిల్లో పోసుకోవచ్చు. ఇలా అయితే ఫిల్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాటిల్ అయితే ఇలా ఫిల్ చేసేస్తాం కదా. చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలు కలర్ఫుల్గా చూడండి. ఏడుశనగ గింజలతో టేస్ట్ అయితే అదృష్టండి. కరివేపాకు అదిని ఇలా అయితే అన్ని చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టోర్ చేసేసుకోండి. ఒక నెల పర్ఫెక్ట్గా ఉంటాయండి కంపల్సరీగా. చాలా బాగుంటాయి, స్మెల్ కూడా. ఉల్లిపాయలు అంటే ఫుల్గా వేసేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ 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 అండి.